హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈరోజు అకౌంట్స్లో ఫైనల్ అకౌంట్స్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్ అండ్ ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అసలు ఫస్ట్ మనం ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి, ఫైనల్ అకౌంట్స్లో ఏమేమి ఉంటాయి, ఫైనల్ అకౌంట్స్ని ఎప్పుడు ప్రిపేర్ చేయాలి, ఎందుకు ప్రిపేర్ చేయాలనేది కూడా మనము తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫైనల్ అకౌంట్స్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ప్రిపేర్ చేయాల్సినటువంటివి అన్నమాట. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలుసుకోవడానికి, అలాగే బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది తెలుసుకోవడానికి మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఆ 2 రీజన్స్ కోసమే మనం ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి. ఆ 2 రీజన్స్ ఏంటి అంటే, నెంబర్ 1 టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్, అంటే మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవడానికి, అలాగే టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్, అంటే బిజినెస్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా తెలుసుకోవాలంటే కూడా మనం ఏం చేయాలంటే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఈ ఫైనల్ అకౌంట్స్ని దీంట్లో మనకు ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. సో ఫైనల్ అకౌంట్స్లో మనకు ఏమేమి ఉంటాయంటే, నెంబర్ 1 ట్రేడింగ్ అకౌంట్, నెంబర్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెంబర్ 3 బ్యాలెన్స్ షీట్. సో మనకు ఈ 2 అకౌంట్స్ ఉంటాయి, ఇదొకటి స్టేట్మెంట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ అనేది స్టేట్మెంట్. సో ఫైనల్ అకౌంట్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఒకసారి చూడండి. ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుందన్నమాట. సో మనం ఒక్కొక్క దాని గురించి సపరేట్గా ఇండివిజువల్గా తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. అసలు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ని ఎలా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఇట్ ఫాలోస్ నామినల్ అకౌంట్ రూల్. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మనకి అకౌంట్ రూల్స్ వచ్చేసి 3 ఉంటాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ క్లాస్ ఎవరైనా చూడకపోతే ఆ క్లాస్ని చూడండి. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ ఫస్ట్ రూల్ ఏంటి, ఇట్ ఫాలోస్ నామినల్ అకౌంట్ రూల్. సో మనకు ఆల్రెడీ నామినల్ అకౌంట్ రూల్ తెలుసు కదా. సో నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, నామినల్ అకౌంట్ రూల్ ఏంటంటే, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కదా. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ ఏమో డెబిట్లో, నామినల్ అకౌంట్ ప్రకారం ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్లో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ రాయాలి, క్రెడిట్లో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ రాయాలన్నమాట. తర్వాత వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ హెల్ప్స్ టు క్యాల్క్యులేట్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇది ఏం హెల్ప్ చేస్తుంది మనకంటే, గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందా గ్రాస్ లాస్ వచ్చిందా మనకు తెలుసుకోవడానికి ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. ఓకే కదా. తర్వాత నెక్స్ట్ చూడండి, వీ షుడ్ రికార్డ్ ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ పర్చేజ్ ఎక్స్పెన్సెస్. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ట్రేడింగ్ అకౌంట్లో మనం రికార్డ్ చేసేవేంటి అంటే, ఇన్కమ్స్ కూడా రికార్డ్ చేయాలి కానీ తక్కువగా ఉంటాయి. సో ట్రేడింగ్ అకౌంట్లో మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కువగా ఎక్స్పెన్సెస్ లిస్ట్ పైన. కాబట్టి ఏ ఎక్స్పెన్సెస్ మనం ఇక్కడ రికార్డ్ చేయాలి అంటే, ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలి ఆర్ పర్చేజ్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలి. అయితే ఇక్కడ మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో మీనింగ్ తెలియాలి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్నే మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. అంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఏం ఎక్స్పెన్సెస్ అవుతాయో ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్నే మనం ఏమంటామంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో కాబట్టి మనం ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ని మాత్రమే ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం మనము, జనరల్గా ఏం చెప్పొచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం ఎందులో రికార్డ్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలన్నమాట. సో ఈ 3 కండిషన్స్ని ఒకసారి మీరు మళ్ళీ బాగా చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇది ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనము ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అన్నమాట. గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిపేర్ చేయాలి, నామినల్ అకౌంట్ రూల్ని ఫాలో అవ్వాలి. దీంట్లో మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఇది ట్రేడింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్. ఒకసారి మనం
ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఒకసారి మీరు ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా అనేది చూస్తే ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రొఫార్మా వచ్చేసి మనకు లెడ్జర్ ప్రొఫార్మా అనే ఉంటుంది. పర్టికులర్స్ అమౌంటే. అయితే మనం ఇక్కడ పోస్టింగ్స్ వేసేటప్పుడు డెబిట్లో ఏమొస్తుంది, క్రెడిట్లో ఏమొస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ మనము 3 పోస్టింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ 3 పోస్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ 3 పోస్టింగ్స్ ఏంటంటే చూడండి, ఫస్ట్ పోస్టింగ్ ఏంటంటే ఓపెనింగ్ స్టాక్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫస్ట్ పోస్టింగ్? ఓపెనింగ్ స్టాక్. సో మనకు ప్రాబ్లంలో ఓపెనింగ్ స్టాక్ అనేది ఇచ్చాడా, ఇస్తే ఎక్కడైనా ఉందేమో వెతికి ఫస్ట్ మనం ఓపెనింగ్ స్టాక్తోనే ట్రేడింగ్ అకౌంట్ని స్టార్ట్ చేయాలన్నమాట. సో ఓపెనింగ్ స్టాక్ ఒకవేళ ప్రాబ్లంలో ఇవ్వకపోతే దీన్ని స్కిప్ చేయండి, అవసరం లేదు. ఓపెనింగ్ స్టాక్ అనేది మీకు ప్రాబ్లంలో ఇస్తేనే ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ అని రాయాలి. ఇన్ కేస్ ఓపెనింగ్ స్టాక్ ఇవ్వకపోతే దీన్ని రాయాల్సిన అవసరం లేదనమాట. తర్వాత సెకండ్ పోస్టింగ్ ఏంటంటే 2 పర్చేజెస్. సో పర్చేజెస్ ఒకవేళ ఉంటే పర్చేజెస్ అమౌంట్ రాయండి. అయితే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పర్చేజెస్ అమౌంట్ రాసేటప్పుడు మాత్రం మనం ప్రాబ్లంలో పర్చేజ్ రిటర్న్స్ అనేది ఇచ్చాడా చూసుకోవాలన్నమాట. పర్చేజ్ రిటర్న్స్ ఒకవేళ మనకు ప్రాబ్లంలో ఇస్తే పర్చేజెస్ నుంచి మైనస్ చేయాలి. ఐ రిపీట్, పర్చేజ్ రిటర్న్స్ అనేది ప్రాబ్లంలో ఇస్తే పర్చేజెస్ నుంచి మైనస్ చేయాలి. అంటే ఫస్ట్ పర్చేజెస్ అమౌంట్ ఇక్కడ ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. ఇన్నర్ కాలంలో రాసుకొని పర్చేజ్ రిటర్న్స్ రాసి మైనస్ చేసిన తర్వాత వచ్చే నెట్ అమౌంట్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇది పర్చేజెస్కి అడ్జస్ట్మెంట్. ఇన్ కేస్ ఒకవేళ పర్చేజ్ రిటర్న్స్ ఇవ్వలేడు, ప్రాబ్లంలో పర్చేజ్ రిటర్న్స్ లేదు, ఇవ్వలేడు, అప్పుడు ఏం చేయాలి? ఈ పర్చేజెస్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా అవుటర్ కాలంలో రాసేయాలి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ లేదు కదా, అర్థమైంది కదా. సో పర్చేజ్ రిటర్న్స్ అనేది పర్చేజెస్ నుంచి మైనస్ చేసి బయట రాసుకోవాలి. రిటర్న్స్ ఇవ్వకపోతే డైరెక్ట్గా పర్చేజెస్ని అవుటర్ కాలంలో రాసుకోవాలి. ఇది సెకండ్ పోస్టింగ్. ఇది ఆర్డర్ సీక్వెన్స్. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ రికార్డ్ చేయాలి కన్ఫామ్గా. ఓపెనింగ్ స్టాక్ అయిపోయిన తర్వాత పర్చేజెస్ రికార్డ్ చేయాలి. చూడండి, ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాసినాం? డెబిట్లో రాసినాం. పర్చేజెస్ ఎక్కడ రాసినాం? డెబిట్లోనే రాసినాం మనం. ఓకే కదా. సో థర్డ్ పోస్టింగ్ ఏంటంటే సేల్స్. ఇది థర్డ్ పోస్టింగ్. క్రెడిట్లో రాయాలి, క్రెడిట్లో సేల్స్ రాయాలి. ఎందుకంటే ఇది ఇన్కమ్ అవుతుంది, ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది మనకి, ఇదేమో ఇన్కమ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను నేను, నామినల్ అకౌంట్ రూల్ ఫాలో అవుతున్నాం. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ డెబిట్లో వస్తాయి, ఇన్కమ్స్ వచ్చేసి క్రెడిట్లో వస్తాయి. ఓకే. సో ఇప్పుడు సేమ్ మనం సేల్స్ కూడా అమౌంట్ ఇక్కడ రాశారు కదా. సో అమౌంట్ రాసిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ పర్చేజెస్కి ఎట్లయితే అడ్జస్ట్మెంట్ చేశారో సేల్స్కి కూడా అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. అంటే సేల్స్ అమౌంట్ రాసిన తర్వాత ప్రాబ్లంలో సేల్స్ రిటర్న్స్ ఉందా అని చూడాలి. ఒకవేళ మీకు సేల్స్ రిటర్న్స్ అనేది కనబడింది, సేల్స్ రిటర్న్స్ ఉంటే ఏం చేయాలి? సేల్స్లో నుంచి మైనస్ చేసి వచ్చిన అమౌంట్ని అవుటర్ కాలంలో రాయాలన్నమాట. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అంటే మనకి సేల్స్ అనేది రాసినప్పుడు ప్రాబ్లంలో సేల్స్ రిటర్న్స్ ఉందా లేదా వెతకాలి. ప్రాబ్లం మొత్తం వెతకాలి ఖచ్చితంగా. సేల్స్ రిటర్న్స్ అని కనబడింది అనుకోండి, అప్పుడు సేల్స్ని మీరు ఇన్నర్ కాలంలో రాయాలి. ఇన్నర్ కాలంలో రాసి రిటర్న్స్ని ఇందులో నుంచి మైనస్ చేయాలి. అప్పుడు వచ్చిన అమౌంట్ని అవుటర్ కాలంలో రాయాలి. ఇన్ కేస్ సేల్స్ రిటర్న్స్ ఇవ్వలేడు సార్, సేల్స్ రిటర్న్స్ ఇవ్వలేడు సార్, సేల్స్ రిటర్న్స్ ఇవ్వకపోతే ఏం చేయాలి? సింపుల్, డైరెక్ట్గా సేల్స్ అమౌంట్ని అవుటర్ కాలంలో రాసేయాలన్నమాట. సేమ్ మీరు పర్చేజెస్కి ఎట్లయితే అడ్జస్ట్మెంట్ చేసారో సేల్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తాం. అయితే ఇక్కడనేమో పర్చేజ్ రిటర్న్స్ అంటాం, ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అంటాం, అంతే తేడా. ఓకే. ఈ 3 అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం డెబిట్లో ఏమేమి ఎక్స్పెన్సెస్ రాయాలో చూసుకోవాలి. సో డెబిట్లో మీరు రాయాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ పర్చేజ్ ఎక్స్పెన్సెస్, ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ రాయాలని చెప్పాను. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇందులో కూడా పర్చేజ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలనుకునేటప్పుడు ఏమేమి ఎక్స్పెన్సెస్ అవుతాయి అంటే చూడండి, క్యారేజ్, కార్టేజ్, ఫ్రైట్, ఆక్ట్రాయి, ఇంపోర్ట్ డ్యూటీ, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, హీటింగ్ అండ్ లైటింగ్, పవర్ అండ్ ఫ్యూయల్, వాటర్ అండ్ గ్యాస్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీ మేనేజర్ శాలరీ, మోటివ్ పవర్. అంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్, మళ్ళీ రిపీటెడ్గా వచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం ట్రేడింగ్ అకౌంట్లోనే రాయాలి. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్లో రాయాలి. డెబిట్లో ఎందుకు రాయాలి? ట్రేడింగ్ అకౌంట్ నామినల్ అకౌంట్ రూల్ని ఫాలో అవుతుంది. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్లో రాయాలి, ఇన్కమ్స్ అన్ని క్రెడిట్లో రాయాలి. ఓకే. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యారేజ్, కార్టేజ్, ఫ్రైట్,
ఆక్ట్రాయి, ఇంపోర్ట్ డ్యూటీ, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, హీటింగ్ అండ్ లైటింగ్, పవర్ అండ్ ఫ్యూయల్, వాటర్ అండ్ గ్యాస్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీ మేనేజర్ శాలరీ, మోటివ్ పవర్. ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్, అంటే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయటానికి మనకు అవసరమైనటువంటి ఎక్స్పెన్సెస్. దీని తర్వాత క్రెడిట్లో మనకి ఇంకొక పోస్టింగ్ ఉంటుంది, అదేంటంటే క్లోజింగ్ స్టాక్. అంటే ఇయర్ ఎండింగ్లో సేల్ కాకుండా మిగిలిపోయిన దాన్నే మనం క్లోజింగ్ స్టాక్ అంటాం అనమాట. సో క్లోజింగ్ స్టాక్ని క్రెడిట్లో రాసుకోవాలి. ఎప్పుడైతే మనకు ట్రేడింగ్ అకౌంట్కి రిలేటెడ్ డెబిట్ క్రెడిట్ రికార్డ్ అయిపోయిన తర్వాత కంపారిజన్ చేయాలి. మనం ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాం కదా, ట్రేడింగ్ అకౌంట్ హెల్ప్స్ టు క్యాల్క్యులేట్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. అవునా? మరి గ్రాస్ ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది, గ్రాస్ లాస్ ఎప్పుడు వస్తుంది అనేది మీరు గుర్తుపట్టాలి. సింపుల్ చూడండి, మనం డెబిట్లో ఏం రికార్డ్ చేసినాం, ఎక్స్పెన్సెస్. క్రెడిట్లో ఏం రికార్డ్ చేసినాం, ఇన్కమ్స్. ఈ రెండు కంపేర్ చేయాలి. అవునా? ఒకవేళ డెబిట్ ఎక్కువ ఉంటే ప్రాఫిటా లాసా? డెబిట్ ఎక్కువగా ఉంటే ప్రాఫిటా లాసా? అఫ్కోర్స్ లాస్. ఎందుకంటే డెబిట్లో ఏమున్నాయి, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా. ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటే లాసే కదా, అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు డెబిట్ ఎక్కువ ఉంది. ఏది ఎక్కువ ఉంది, డెబిట్. అంటే ఏది తక్కువ ఉంటుంది మరి, క్రెడిట్ తక్కువ ఉంటుంది కదా. తక్కువ ఉన్న సైడే మనం బ్యాలెన్స్ రాయాలి కాబట్టి దాన్ని మనం గ్రాస్ లాస్ అంటాం అనమాట. మనం బ్యాలెన్స్ ఎప్పుడైనా ఎక్కడ రాయాలి చెప్పండి, తక్కువగా ఉన్న సైడే కదా. అంటే డెబిట్ ఎక్కువ ఉంటే క్రెడిట్ తక్కువ ఉన్నట్టే కదా, కాబట్టి మనకు వచ్చే బ్యాలెన్స్ని గ్రాస్ లాస్. లాస్ అని ఎందుకు అంటున్నాం, ఎందుకంటే డెబిట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇన్ కేస్ క్రెడిట్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే ఈ సేల్స్ క్లోజింగ్ స్టాక్ రెండు యాడ్ చేసినాం, డెబిట్ కన్నా ఇదే ఎక్కువ ఉంది, క్రెడిట్ ఎక్కువ ఉంది. క్రెడిట్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్, కాబట్టి మనం గ్రాస్ ప్రాఫిట్ అనాలన్నమాట. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ అనాలి. డెబిట్ ఎక్కువగా ఉంటేనేమో గ్రాస్ లాస్, క్రెడిట్ ఎక్కువగా ఉంటే గ్రాస్ ప్రాఫిట్ అనమాట. సో కాబట్టి మనం ప్రాఫిట్ ఆ లాస్ ఎట్లా గుర్తుపట్టాలంటే, డెబిట్ ఎక్కువగా ఉంటేనేమో లాస్ అవుతుంది, క్రెడిట్ ఎక్కువగా ఉంటేనేమో ప్రాఫిట్ అవుతుంది. ఓకే కదా. సో ఇది మనం ఓన్లీ ఫైనల్ అకౌంట్స్లో ట్రేడింగ్ అకౌంట్ గురించి మాత్రమే ఇది ఇంట్రడక్షన్ పార్ట్. సో మీరు ఈ ప్రొఫార్మా ఈ రూల్స్ని బాగా చూసుకోండి, దీన్ని బట్టి మనం ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చేయొచ్చు. ఓకే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో వీడియో లైక్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, ఇది చాలామందికి కూడా రీచ్ అవుతూ ఉంటుంది. నేను కొంచెం రిస్క్ తీసుకొని ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, కాబట్టి మీరు వీడియో లైక్ చేస్తే నాకు ఒక పుషింగ్ అండ్ మోటివేషన్ లాగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.